మనకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దసరా సెలవుల్లో సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి శిక్షా వర్గంలో ప్రారంభిక శిక్షా వర్గ అనగా కేవలం 3 రోజుల పాటు జరిగేటువంటి కాకినాడ జిల్లా మొత్తం అంతా కలిపి పిఠాపురంలో ఉండేటువంటి సీతయ్య గారి తోటలో ఉన్న ఆదిత్య హై స్కూల్లో జరగబోతుంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఆ 3 రోజుల పాటు ఈ కార్యక్రమంలో నిర్వహణ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కాకినాడలో జిల్లాలో ఉన్నటువంటి తుని, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, యానాం, కాకినాడ, రామచంద్రపురం ఈ అన్ని నియోజకవర్గాల నుండి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మేము ఆశిస్తున్నాము. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గత 99 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ 100వ సంవత్సరంలోకి 1925లో ప్రారంభించిన సంఘం రేపు 2025కి 100 సంవత్సరాల శత జయంతి పూర్కొన్న సందర్భంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు అనగా ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల నిష్ట కలిగినటువంటి వ్యక్తులని నిర్మాణం చేయడం అనేటువంటి లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఈ రోజున మన పిఠాపురంలో కలిగినటువంటి ఆదిత్య స్కూల్లో ఒక శిక్షణా తరగతులు 3 రోజుల పాటు సంఘ పరిచయ వర్గ మరియు వ్యక్తిత్వ వికాస వర్గగా దీన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాం. దీనిలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుగా ఏమిటంటే శరీరంలో మానసిక దృఢత్వం కోసం, శారీరక దృఢత్వం కోసం కర్రసాము, అలాగే నియుద్ధ మంచి ఆటలతోటి యువకులకి ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం, మానసిక దృఢత్వం కోసం కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా కథలు, దేశభక్తి కథలు, చర్చలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మీద ఒక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహణ జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమంలో మన యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మనం పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా ఈ రోజున యువత చాలా అనేక రకాల కార్యక్రమాల్లో నిర్వీర్యం అయిపోయి అనేక కార్యక్రమాల్లో నిర్వహణ చేసుకుంటున్నాం. కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవాంతరాల గురించి కానీ, ఈ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల గురించి కానీ నిస్తేజంగా నిర్లిప్తంగా ఉండిపోతున్నటువంటి యువతని మేలుకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్వహణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. దీనికి అర్హత ఒకటే 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా పాల్గొనవచ్చు. చదువుకున్న వారు కానీ, చదువుకోలేని వారు కానీ ఎవరైనా సరే కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేవు. కేవలం 3 రోజుల పాటు మనతో కలిసి ఉండి సంఘటితమైనటువంటి లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నటువంటి ముఖ్య లక్ష్యం హిందూ సంఘటన. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలోనూ కూడా దేశభక్తి పౌరులుగా తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మనది మన దేశము, మన ధర్మము, మన సమాజం అనేటువంటి భావనతో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని మరొకసారి అందరినీ కూడా ఆహ్వానించారు.